దీన్నందరూ క్లెవర్ అంటారు గాని నా దృష్టిలో ఇదో పెద్ద పిచ్చిది, మ్యాడ్. ప్లాంట్ని పట్టుకుని ఎవరన్నా మదర్ అంటారా? ఇది అంటుంది, అందుకే ఇది పిచ్చిది. ఓడిపోదట, ఓడిపోదు. నేను గెలవనిస్తే కదా. ఈ డ్రెస్ వేసుకునేనా నువ్వు పూజ చెయ్యబోయేది? నెవర్. చెప్తా ఉండు నీ సంగతి. పాపం. ఇప్పుడుంటుంది నీకు. గుడ్ లక్ ఫర్ యువర్ పూజ. అమ్మా, నా మనసు నీకు తెలుసు. దానికి నేను ద్రోహం చేయలేను. నువ్వు నాకు అన్యాయం చేయవని నమ్ముతున్నాను. నిండు మనసుతో నిజాయితీగా వేడుకుంటున్నాను. శామ్ మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమని గెలిపించు. కలకాలం మేం కలిసి ఉండేలా ఆశీర్వదించు. ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిబద్ధతలతో నీ పూజను చేస్తోంది. తన పూజ వృధా కాకూడదు. నిజాన్ని గెలిపించు. అబద్ధాన్ని దూరం చేయి. సూర్య, నీ ఆవేదనకి కారణం నేనే కదా. లేదురా, నేను నీ తల్లిని. నీ మనసులోని బాధని నువ్వు దిగమింగాలని చూసినా నా తల్లి మనసుకి అర్థమైపోతుంది. నేను మంచి తల్లిని కాదురా. అమ్మా, ఆ పిలుపుకి నేను అనర్హురాలనిపిస్తుంది. అమ్మా, ఏంటిది? నిజంరా, నీ పట్ల నేను ప్రవర్తిస్తుంది కరెక్ట్ కాదు. నాకప్పుడు తెలియలేదురా. నా మాటలకి చేష్టలకి నువ్వెంత బాధపడ్డావో, నీలో నువ్వే ఎంత నలిగిపోతున్నావో ఇప్పుడు ఈ క్షణం నాకు తెలుస్తుంది. సూర్య, మనస్ఫూర్తిగా చెప్తున్నాన్రా, నిజంగా నాకు శామ్ మీద ఏ ద్వేషం లేదు. శామే అన్ని విధాలా నీకు మంచి తోడని నా మనసు నాకు చెప్తోంది. కానీ నా బుద్ధిరా, నా బుద్ధి నా మనసు చెప్పిన మాట పట్టించుకోలేదు. కానీ శామ్ వెలకట్టలేని వజ్రం రా. ఆ విలువ సామాన్య ప్రవర్తన దగ్గరుండి చూసిన తర్వాతే తెలిసింది. దూరపు కొండల నునుపని ఊరికే అనరు కదా. అసలు నేననుకోవడం
లిల్లీని కాపాడింది కూడా సామాన్య అయ్యుండదు. నేననుకోవడం లిల్లీని కాపాడింది కూడా సామాన్య అయ్యుండదు. చెప్పుకోవడం లేదు కానీ ఖచ్చితంగా శామే అయ్యుంటుంది. మన మెప్పు పొందడం కోసం తెలివిగా ఆ సామాన్య చేసినట్టు చెప్పింది. ఇదే నిజమయ్యుంటుందిరా. ఆ సామాన్యకి అసలు మంచి చేసే గుణమే లేదు. నాకర్థమైంది. ఆ సామాన్యకి తగ్గట్టు ఆవిడగారు తల్లి ఒకటి. ఇలా ఉండాలని చెప్పడం మానేసి అది పాడిందే పాటంటూ రాగం తీస్తుంది. ఏమన్నంటే మాట్లాడితే అమెరికన్ గొప్పలు చెప్పడం. మన శామ్ కూడా అమెరికా నుంచి వచ్చిందిగా. శామ్ ఎలా ఉందిరా? పద్ధతులు పెరిగే వాతావరణం నుంచి రావురా. ఒంట్లో ఉన్న రక్తం నుంచి చూస్తుంది. శామ్ది మన ఇంటి రక్తం రా. అందుకే మన శామ్ పద్ధతిగా తెలియనివి తెలుసుకుంటూ ఒత్తిగ్గా ఉంటుంది. ఏంటి సూర్య అలా చూస్తున్నా? మాట్లాడేది నేనేనా అనా? మీ అమ్మ మారిందిరా. కొడుకు కావాలని కోరుకుంటున్నదే సరైంది అని నేను నిర్ణయించుకున్నాను. ఇక నీ సంతోషమే నా సంతోషం. కొంచెం లేట్ అయినా ఏ అనర్థం జరగకుండానే నువ్వు రియలైజ్ అయ్యావమ్మా. ఇంతేనా నా మీద నీకున్న ప్రేమ? ఇంకా డైలాగ్ వినిపించదనుకుంటా. సూర్య నన్ను క్షమించురా. అమ్మా, వయసుతో పాటు చాదస్తం పెరిగి నిన్ను రోజు వేధించాను. అమ్మా సరదాగా అన్నంలే. ఏ తల్లికైనా తన బిడ్డను ప్రేమించటం తప్ప వేధించటం తెలీదు. యు ఆర్ ఏ గుడ్ మదర్. తల్లి ప్రేమలో అర్థం ఉంటుంది కానీ స్వార్థం ఉండదమ్మా. ఏంటమ్మా? ఏం లేదురా. నిన్ను పొగడాలనుందిరా, కానీ దిష్టి తగులుతుందని ఆగిపోతున్నాను. నానా ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఆ అమ్మవారి దయ మనకెప్పుడు ఉంటుంది. తల్లి మీద ఒట్టేశానని నువ్వేం ఆలోచించుకున్నానా? అమ్మో అమ్మో అమ్మో! నా మనసే మారిపోయాక ఆ ఒట్టెంతరా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టాననుకో. చెల్లి ఏంటమ్మా? ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి జయంతి ఇది? అనాలని అన్నావా లేకపోతే అనుకోకుండా అన్నావా? ఏంటక్క ఇంత దక్క నువ్వు అన్నదే నేను అక్కడ ఉండి విన్నాను కదా. అది ఇద్దరు అలా చూసుకుంటూ మాట మార్చాలని ప్రయత్నం చెయ్యొద్దు. నేను విన్నాను. నా చెవులు నన్ను మోసం చెయ్యవు. అది కదక్క. నువ్వు ఏమైనా చెప్పు. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే నేను ఒప్పుకోను. మనిషి అన్నాక మాట మీద నిలబడి ఉండాలి. ఆ మాటకే కట్టుబడి ఉండాలి. ముందు సూర్యకి సామాన్యకి పెళ్లి చేయాలని చెప్పి ఇప్పుడు అక్క గట్టిగా మాట్లాడుకు. నా మాట అంతే చెల్లి. అక్క నువ్వు కావాలని గట్టిగా మాట్లాడుతున్నావని తెలుస్తోంది. కొంచెం గొంతు తగ్గించు, లేదంటే అసలుకే మోసం వస్తుంది. చేసేదంతా నువ్వేగా. అక్క ఇప్పుడేంటి నీ సమస్య? సామాన్య
ఒక ఆడదానిగా ఒక ఆడపిల్ల మనసు తెలుసు కాబట్టే చెప్తున్నాను. పాపం ఆ పిల్ల సూర్యని తన భర్తగా ఊహించుకొని ఎన్నో కళ్ళు కంటుంది. ఇప్పుడు నీకొచ్చిన ఆలోచన వల్ల ఆ పిల్ల కలలు నెరవేరకపోతే ఆ పిల్ల జీవితం ఏమైపోతుందో. అయ్యయ్యో, రేపేమైనా చేసుకోకూడదు చేసుకుంటే ఏంటి 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 అని సాటి ఆడదనగా నువ్వు కూడా కాస్త ఆలోచించు. అసలు లెక్క ప్రకారం మనం ముందు సూర్య కనుక్కున్న పిల్ల సామాన్యే. ఏదో మధ్యలో అలా ఇలా జరిగి తారుమారయ్యి ఇప్పుడు మళ్ళీ సరయ్యి ఒక దారికొచ్చింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు అది బాగోదు. ఎవరికి? ఎవరికేంటి, మనకే. ఎలా? ఎలా అంటే నువ్వు సూర్య చేత సామాన్యనే పెళ్లి చేసుకోవాలి అని ఒట్టు వేయించుకున్నావు కదా, అందుకు. ఒట్టంటే సామాన్యమా చెల్లి? సామాన్యని వీడు పెళ్లి చేసుకోకపోతే అనర్థాలు జరుగుతాయి. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా చెల్లి? చెప్పు, నేను తట్టుకోగలనా? అస్సలు తట్టుకోలేను. నాకేం కాదక్కా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చెల్లి. రేపేదన్నా అయ్యాక కానీ నీకు తెలీదు ఆ ఒట్టుకున్న విలువేంటో. అది కాదు పెద్దమ్మ. ఒరే 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 ఒరే, చూస్తూ చూస్తూ కన్ను తల్లి చంపుకుంటావట్రా. అక్కా, ఊరికి నువ్వండి భయపెట్టకు. సూర్య, నాకేమీ కాదు, నువ్వేం భయపడకు. ఏంటి జయంతిది? అమ్మవారి ముందు నిలబడి పరాచికలాడతావా? అమ్మకి తెలుసులే అక్క ఏది కరెక్టు. చెల్లి, నీకు తెలీదు. ఒట్టంటే చాలా శక్తివంతమైంది. ఇప్పుడేమంటావక్క? ఒట్టు ప్రకారమే జరగాలి అంటున్నా. ఈ వజ్రపాటి కుటుంబంలో ఒట్టుకి విలువివ్వాలి అంటున్నా. ఈ ఒక్క విషయంలో అది జరగదు. చెల్లి, మన సాంప్రదాయాలకి పట్టింపులకి గౌరవం ఇవ్వాలి. అన్నింటికి అక్కర్లేదక్కా. ఇది కరెక్ట్ కాదు. ఇది నేను ఒప్పుకోను. ఏ, ఎందుకు ఒప్పుకోవక్క? ఎందుకంటే ఒట్టంటే చిన్న విషయం కాదు కదా. అయ్యో, మళ్ళీ అక్కడికే వస్తావేంటి? అక్కడే కదా మొదలైంది. మొదలైంది ఇప్పుడు. ఇప్పుడని నువ్వెలా అంటావు? అంత నీ ఇష్టమేనా? అవును, నా ఇష్టమే. చెల్లేంటి ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడెలా? ఇలా చేస్తే సరిపోతుంది. ఏంటి ఏంటి నీ ఇష్టమా? అవును. ఏంటే నీ ఇష్టము? నాకే ఆగ్రహం తెప్పిస్తారా? చూడు, నేనేం చేస్తానో చూడు. మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను. అక్క, నేను అక్కని కాదు, తల్లిని, ఈ ముల్లోకాలని పాలించే అమ్మని, జగదాంబని. అమ్మా, ఏమైంది? మీ అమ్మకి అమ్మ పూనిందే, అమ్మవారు పూనింది. ఏం కావాలంట? వేసిన ఒట్టు నిలబడాలి, తీసుకున్న వాగ్దానం నెరవేరాలి, లేకపోతే అరిష్టం, నాశనం, వినాశనం జరుగుతుంది ఇంట్లో. నిజమే చెప్తుందా? అమ్మని నమ్మడానికి లేదే. దానికి పరిష్కారం లేదా తల్లి? మూర్ఖురాలా, అమ్మవారికి ఎదురు చెప్తున్నావే, నాకే కోపం తెప్పిస్తున్నావా? నేను కళ్ళెర చేశానంటే భస్మం అయిపోతావు. ఒట్టు నిలబడాలి, ఒట్టు ప్రకారమే అన్ని జరగాలి, లేకపోతే అరిష్టం, నాశనం, వినాశనం ఏమైంది జరుగుతుంది, జరిగి తీరుతుంది.
ఏంటి అందరెందుకు అలా చూస్తున్నారు? ఆ, చెప్పండి. తీసుకున్న ఒట్టుకి న్యాయం చేస్తానని చెప్పండి. చెప్పవే, చెప్పు. ఒట్టు మీద నిలబడతానని చెప్పు. ఒట్టు మీద నిలబడతానని చెప్పు. అనవసరంగా నా కోపానికి గురి కావద్దు. చెప్పవే, చెప్పు. పిన్ని, ఇలా అమ్మవారు పూనినప్పుడు పూనిన వాళ్ళకి చేతిలో కర్పూరం పెట్టి వెలిగించి అమ్మవారికి హారతిస్తారంట కదా. ఆ, నిజమే తమ్ముడు. నేను ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు చెప్పింది కరెక్ట్. అలా చేస్తేనే అమ్మ అదే అమ్మవారు శాంతిస్తుంది. అదిగో అక్కడ పెద్ద కర్పూరం ఉంది, చూసావా? అది తీసుకురాపో, వెళ్ళు. అమ్మ చేతిలో పెట్టి వెలిగించి అమ్మవారికి హారతిద్దాం. అక్క, అమ్మ చేపట్టు. సారీ, అమ్మవారు చేపట్టుకో, పట్టుకో. అమ్మా, రే అగ్గిపెట్టి తీసుకో. ఇలా పట్టుకో. తొందరగా. తొందరగా వెలిగించు. అమ్మా, అమ్మా, అక్క లోపల తీసుకెళ్దాం. పద, జాగ్రత్త. పద. అమ్మా, నా కొడుకు మనసులో ఉన్నది జరగాలమ్మా. ఏంటి ఒక్క కేక వినిపించట్లేదు? ఇది ఇంకా స్నానం చేస్తూనే ఉందా? సూర్య కిందే ఉన్నాడుగా. ఈలోపు సూర్య రూమ్లో ఎస్. పాస్వర్డ్ ఏమై ఉంటుంది?